న్యూస్ 24/7 అప్డేట్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ తమిళనాడులో పర్యటించనున్నారు. డీఎంకే తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. చంద్రబాబుతో పాటు ఎంపీ సీఎం రమేష్ ప్రచారంలో పాల్గొంటారు. ప్రచారానికి వెళ్లే ముందు డీఎంకే అధినేత స్టాలిన్తో కలిసి చంద్రబాబు మీడియా సమావేశంలో పాల్గొంటారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు. పోలింగ్ తర్వాత పరిణామాలపై జగన్ గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారు. పోలింగ్ తర్వాత రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని జగన్ గవర్నర్కు వివరించనున్నారు. అలాగే ఈవీఎంలు మొరాయించాయని, ఎన్నికలు సరిగా నిర్వహించలేదని ఈసీపై చంద్రబాబు ఆరోపణలు చేయడం, రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తేలా ప్రవర్తించడంపై జగన్ గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారు. రెవెన్యూ చట్టంలో సమూల మార్పులు తప్పవని సీఎం కేసీఆర్ అన్నారు. జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్గా కోవా లక్ష్మి పేరును ఖరారు చేశారు. మిగతా స్థానాలకు సంబంధించిన పేర్లను తర్వాత ఖరారు చేయనున్నారు. లోక్సభ ఎన్నికల్లో 16 స్థానాలను గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్. అలాగే రాష్ట్రంలో మొత్తం 32 జడ్పీ, 530కి పైగా మండల పరిషత్ స్థానాలను కైవసం చేసుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు. జిల్లా పరిషత్లకు సంబంధించి సీనియర్ నేతలకు, మండల పరిషత్లకు సంబంధించి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు కేసీఆర్ బాధ్యతల్ని అప్పగించారు. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల్ని కలిశారు కేఏ పాల్. ఈవీఎంలు ఒకే సమయంలో పోలింగ్ రోజున ఎందుకు మొరాయించాయని అడిగితే ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి సమాధానం రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాలెట్ పద్ధతిలోనే ఇకపై పోలింగ్ జరగాలని, లేదంటే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని కేఏ పాల్ అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరు సరిగ్గా లేదని, రీపోలింగ్ జరపాలని కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు. ఎన్నికల ముందు రోజు వరకు ప్రగల్భాలు పలికిన ఎన్నికల కమిషన్ ఎన్నికలు జరిగే రోజు మాత్రం చేతులు ఎత్తేస్తుందని విమర్శించారు. 2014లో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు జరిపిందని శైలజానాథ్ స్పష్టం చేశారు. ఏపీలో ఎన్నికలు జరిగిన తీరుపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా ఇనిమెట్ల ఘటనపై విచారణ నిష్పక్షపాతంగా జరగాలని, కోడెల శివప్రసాద్తో పాటు ఆయన అనుచరులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైసీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఇనిమెట్ల ఘటన నేపథ్యంలో తమపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం శోచనీయమన్నారు. టీడీపీకి వంతపాడుతోన్న ముప్పాళ్ల ఎస్ఐను వెంటనే సస్పెండ్ చేయాలని అంబటి డిమాండ్ చేశారు. ఈ రోజు సాయంత్రంలోగా పోలీసులు స్పందించకపోతే నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. కులాలు, ప్రాంతాలను రెచ్చగొట్టి అశాంతి సృష్టించాలని చూస్తున్నారని, ప్రజలు ఈ విషయం గమనించి సంయమనం పాటించాలని అంబటి కోరారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వార్లకి చైత్రమాసం కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 15 నుంచి 19 వరకు జరగనున్న ఈ కళ్యాణోత్సవాల్లో స్వామివారు రోజుకు ఒక రూపంలో నగరోత్సవంలో పాల్గొంటారని ఆలయ ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు. మొదటి రోజు గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామికి మంగళ స్నానాలు, అనంతరం వధూవరులుగా అలంకరిస్తారు. సాయంత్రం
విఘ్నేశ్వర స్వామి పూజ, అగ్ని ప్రతిష్టాపన, అఖండ దీపస్థాపన, కలశారాధన, బలిహరణ కార్యక్రమం జరుగుతుందని ఈవో తెలిపారు. నిజామాబాద్లో 185 మంది అభ్యర్థులు పోటీలో నిలవడం చాలా పెద్ద విషయమని నిజామాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. ఎన్నికలకు సంబంధించిన అనుమానాల నివృత్తి కోసం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ను కలిశారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్కు ఆలస్యంగా చేరాయని, ఉపయోగించిన వాటికి 2 రోజుల తర్వాత సీల్ వేస్తున్నారని ఆరోపించారు. ఓటింగ్ శాతం చివరి గంటలో అమాంతం ఎలా పెరిగిందని సీఈఓను అడిగారు. భద్రతకు సంబంధించిన వివరాలన్నింటినీ సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకుంటామని అరవింద్ తెలిపారు. పరీక్షల నిర్వహణలో తమకు అన్యాయం జరిగిందంటూ రాజమండ్రి అల్లు రామలింగయ్య హోమియో కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. గేట్లకు తాళాలు వేసి కళాశాల ఆవరణలో నిరసనకు దిగారు. ముందస్తు సమాచారం లేకుండా పరీక్ష నిర్వహించారని, సిబ్బంది వైఖరిని ప్రశ్నిస్తోన్న వారిని ఫెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల ఆందోళన తీవ్రం కావడంతో పోలీసుల జోక్యంతో చర్చలు జరిగాయి. విద్యార్థుల డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించామని అల్లు రామలింగయ్య హోమియో కాలేజ్ ప్రిన్సిపాల్ తెలిపారు. చిత్తూరు జిల్లా పుత్తూరు పురపాలక సంఘం పరిధిలోని చిన్నరాజుకొప్పంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని గంగిమండి పూరి గుడిసెలో గ్యాస్ లీక్ కావడంతో మంటలు వ్యాపించి పూరి గుడిసె దగ్ధమైంది. మంటల్లో చిక్కుకున్న గంగమండి భార్య మన్నెమ్మ సజీవ దహనమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26న నామినేషన్ దాఖలు చేయనున్నారు. గతంలో మాదిరిగానే ఉత్తరప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మోదీ సిద్ధమవుతున్నారు. 2014లో అనుసరించిన ర్యాలీ సాంప్రదాయాన్నే ఈసారి కొనసాగించనున్నారు. మోదీ నామినేషన్ వేయడానికి ముందు, గెలిచిన అనంతరం ఆ నియోజకవర్గంలో మోదీ ర్యాలీలు చేపడతారు. ఇప్పుడు జరుగుతోన్న ఎన్నికల్లో కూడా మోదీ అదే సెంటిమెంట్ను కొనసాగించనున్నారు. దీనికై ఏప్రిల్ 25నే మోదీ వారణాసికి చేరుకుని అదే రోజు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం కాలభైరవ ఆలయాన్ని దర్శించుకుని గంగాహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. నామినేషన్ వేసే రోజు ఉదయం కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని మోదీ దర్శించుకోనున్నారు. ఢిల్లీలో ఆప్ కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు రాజకీయానికి ఇంకా తెరపడలేదు. ఇప్పటికే ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ఇరు పార్టీలు ప్రకటించినా దీనిపై ఇంకా ఒక క్లారిటీ రాలేదు. ఆప్ ఢిల్లీలో సహా పంజాబ్, హర్యానాలలో కలిసి పోటీ చేయాలని కోరుతుంటే కాంగ్రెస్ మాత్రం పొత్తును ఢిల్లీకి మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించుకుంది. దాంతో ఇరు పక్షాల మధ్య ఇంతవరకు సయోధ్య కుదరలేదు. కాంగ్రెస్ తరపున సీనియర్ నేత అహ్మద్ పటేల్, ఆప్ తరపున సంజయ్ సింగ్ ఈ చర్చల్లో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మధ్యవర్తిత్వంలోనే ఈ సమావేశం జరగనుంది. ఆయన సమక్షంలో ఇది 2వ సమావేశం కానుంది. ఆప్కు 5 స్థానాలు, కాంగ్రెస్ 2 స్థానాలు కేటాయించేలా ఈ చర్చలు ఉండే అవకాశం ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి. దీనిపై కాంగ్రెస్ స్పందించాల్సి ఉంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించిన ఇద్దరిపై ఈసీ చర్యలు తీసుకుంది. యోగి ఆదిత్యనాథ్పై 72 గంటలు, మాయావతిపై 48 గంటలు ప్రచారం నిర్వహించకుండా నిషేధం విధించింది. అంటే యోగి 3 రోజుల పాటు, మాయావతి 2 రోజుల పాటు ప్రచారానికి దూరంగా ఉండాల్సి వస్తోంది. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుంది. మీకు అలీ ఉంటే మాకు బజరంగ్ బలి ఉన్నారు అంటూ యోగి ఇటీవల ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. ఇది మత కలహాలు సృష్టించడమేనంటూ యోగిపై పలువురు ఈసీకి ఫిర్యాదు చేశారు. మాయావతి సైతం మత ప్రాతిపదికపైనే బీజేపీ టిక్కెట్లు ఇస్తోందంటూ కామెంట్ చేశారు.
హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాల ఆస్తుల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. 3.68 కోట్ల విలువైన ఫ్లాట్, స్థలం, ఇల్లు, వ్యవసాయ భూమిని స్వాధీనం చేసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి ఈడీ ఈ చర్యలు చేపట్టింది. ఆయన ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి చౌతాల ఇప్పటికే న్యాయస్థానంలో విచారణ ఎదుర్కొంటున్నారు. భారత సైన్యం అమ్ముల పొదిలో మరో శక్తివంతమైన మిసైల్ వచ్చి చేరింది. సబ్సోనిక్ క్రూయిజ్ క్షిపణి నిర్భయను భారత్ విజయవంతంగా పరీక్షించింది. 1000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉన్న ఈ మిసైల్ను ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో DRDO రూపొందించిన నిర్భయ్ క్షిపణి 300 కిలోల వార్ హెడ్ను మోసుకెళ్లగలదు. టర్బో ఫ్యాన్ లేదా టర్బోజెట్ ఇంజిన్తో ఇది ప్రయాణించనుంది. అత్యాధునిక నావిగేషన్ సిస్టమ్తో దూసుకెళ్లేలా దీన్ని రూపొందించారు. ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే ఉత్కంఠ వీడింది. వచ్చే నెలలో ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్ కోసం తలపడే భారత జట్టును BCCI ప్రకటించింది. MSK ప్రసాద్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ ముంబైలో సమావేశమైంది. ఈ సమావేశానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ హాజరయ్యాడు. ప్రపంచ కప్లో ఆడే 15 మందితో కూడిన టీమిండియా జట్టును ప్రకటించారు. అయితే ఈ జట్టులో రిషబ్ పంత్, అంబటి రాయుడుకు చోటు దక్కలేదు. 15 మంది ఆటగాళ్లతో ప్రకటించిన జట్టులో కెప్టెన్గా విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్గా రోహిత్ శర్మ పేర్లను ప్రకటించారు. వీరితో పాటు MS ధోనీని ప్రధాన కీపర్గా, సెకండరీ కీపర్గా దినేష్ కార్తీక్ని జట్టులోకి తీసుకున్నారు. ఇక రిజర్వ్ ఓపెనర్గా KL రాహుల్కి జట్టులో చోటు కల్పించారు. ప్రధాన పేసర్లుగా భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీలను, స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్లను తీసుకున్నారు. విజయ్ శంకర్, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలను ఆల్రౌండర్లుగా జట్టులోకి తీసుకున్నారు.